మినపప్పు గారెలు, చికెన్ కూర. కావాల్సిన పదార్థాలు, వండుకునే విధానం. ముందుగా మినపప్పు 5-6 గంటలు నానబెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు వేసి రుబ్బుకొని ఇలా గారెలాగా చేసి నూనెలో వేసి వేయించుకోవాలి. చికెన్ని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలు కోసి ఉంచుకోవాలి. అల్లం, ఎల్లుల్లిపాయ, టమాటా మిక్సీ పట్టి పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ముందుగా కళాయిలో నూనె పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత టమాటా, అల్లం వెల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టుకున్నది కూడా దీంట్లో వేసి వేగనివ్వాలి. చికెన్లో పసుపు, ఉప్పు వేసి మొత్తం చక్కగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటా గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగినాక చికెన్ కూడా వేసి గరిటెతో తిప్పుకుంటూ వేగనివ్వాలి. ఇప్పుడు చక్కగా వేగిపోయినాక దీంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి. నూనె అంతా అలా పైకి తేలినాక 1 స్పూను కారం, చికెన్ మసాలా కూడా పైన ఇలా జల్లుకోవాలి. చక్కగా గరిటెతో తిప్పుకుంటే ఇలా ఎర్రగా వేగిపోతుంది. ఇలా ఫ్రై లాగైనా తినేసేయవచ్చు. మనం గారెలో కాబట్టి కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టుకున్న చికెన్ కూర ఇది ఒక ప్లేట్లో తీసుకుని గారెలు కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. చికెన్ కూరని ఒక గిన్నెలో తీసుకుని గారెలు పెట్టుకుని ఇలా ప్లేట్లో పెట్టి ఇస్తే చక్కగా వచ్చిన బంధువులు ఏంటి అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా చేసి ఇంట్లో అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు. మినపప్పు పొట్టుపప్పు కాబట్టి గారెలు కొంచెం అక్కడక్కడ నల్లగా తగులుతాయి, కానీ ఆ పప్పు రుచిగా ఉంటుంది. గారెలు చాలా బాగుంటాయి.